హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వ్లాగ్ వచ్చేసి తమ్నేల్ చూస్తేనే తెలిసిపోయింది కదా మీకు. మా ఊర్లో సంక్రాంతి ఎలా చేసుకున్నాము, అలాగే మా ఊరు తిరణాలు అనేది ఎలా ఉంటుంది అవన్నీ కూడా ఈ వ్లాగ్ లో నేను చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. అండ్ మీరందరూ ఈ సంక్రాంతిని ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీ అందరికి తెలియని చాలా విషయాలన్నీ నేను లాస్ట్ 2 వ్లాగ్స్ లో నేను షేర్ చేశాను. ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా ఎవరైనా మిస్ అయితే వెళ్ళి చూసేసి రండి. సో దానివల్ల ఏంటంటే మీకు ఒక కంటిన్యూషన్ అనేది వస్తుంది. నేను చాలా విషయాలు ఈ వ్లాగ్ లో నేను షేర్ చేసుకోబోతున్నాను. మా ఊరి గురించి అలాగే మా ఊర్లో సంక్రాంతి ఎలా చేస్తారో అవన్నీ కూడా. సో వీడియోని మిస్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. సో దానివల్ల మీకు ఏంటంటే చాలా విషయాలు, చాలా డీటెయిల్స్ అవన్నీ కూడా తెలుస్తాయి. సో ఇంకా లేట్ ఎందుకు, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి ఫస్ట్ భోగి ముందు రోజే మా ఊర్లో ఏంటంటే ప్రభ ముగ్గు అనేది వేస్తారు సంక్రాంతికి. సో మా సైడ్ అయితే ప్రభ వేస్తారు. మీ అందరి సైడ్ కొంతమంది రథాలు అవన్నీ వేస్తారు కదా. సో మా ఊర్లో ఎప్పటి నుండో ప్రభ అనేది వేస్తారు. ఆ ముగ్గు అయితే నాకు రాదు, జస్ట్ నేను భోగి రోజు అయితే వేస్తాను. అమ్మ ప్రభ ముగ్గు అవన్నీ వేస్తుంది. సో అవన్నీ వేసాక మిడిల్ లో కలర్స్ అవన్నీ వేస్తూ ఉంటాను. అప్పుడు ఏంటంటే మోక్ష కూడా స్టార్ట్ చేశాడు. నేను కూడా కలర్స్ వేయాలని చెప్పేసి వాడిని ఒక సైడ్ కూర్చోబెట్టి వాడికి కలర్స్ అనేది ఇచ్చాము. సో వాడు కలరింగ్ అనేది చేసుకుంటూ ఉన్నాడు. లక్కీగా ఏంటంటే ఈ ఇయర్ పొంగల్ కైతే అస్సలు చలి అనేది లేదు. బట్ కాకపోతే మార్నింగ్ ఫాగ్ అనేది ఉంది, బట్ నైట్ అయితే చలి అనేది అస్సలు లేదు. ఎవ్రీ ఇయర్ బాగా చల్లగా ఉండేది. సో మా ముగ్గు అంతా అయిపోయాక మేమైతే వెళ్లి పడుకున్నాము. పడుకున్నాక మార్నింగ్ లేచాక బ్రేక్ఫాస్ట్ చేసేసి అంతా రెడీ అయిపోయాము. అంతా రెడీ అయిపోయాక వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను వీడియో. ఎవ్రీ ఇయర్ మా ఊర్లో ఏంటంటే హరిదాస్ అనేది వస్తారు. మీ ఊర్లో కూడా ఇలా వస్తారా హరిదాసు అవన్నీ కూడా? మా ఊర్లో అయితే ఎవ్రీ ఇయర్ వస్తారు. అలా హరిదాసు వచ్చే టైం కల్లా మేమైతే స్నానం చేసి అన్ని రెడీగా పెట్టుకుంటాము. హరిదాస్ కి ఇవ్వాల్సినవి అవన్నీ కూడా. పండగ 1 మంత్ అంటే డిసెంబర్ 14th నుండి అలా స్టార్ట్ చేస్తారు హరిదాస్ రావడం. డైలీ జనవరి 14th తోటి లాస్ట్ డే ఆ మార్నింగ్ తోటి వస్తారు. దాని తర్వాత అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయరే వచ్చేది. సో దానికోసం మేము ఏంటంటే అన్ని ఇలా అరేంజ్ చేసేసుకున్నాము. హరిదాస్ కి ఇవ్వాల్సినవి అవన్నీ కూడా. నేను కూడా రెడీ అయిపోయి క్రాప్ టాప్ వేసుకున్నాను. అండ్ దాని మీద ఏంటంటే కోట్ కూడా ఇచ్చారు. మనం కావాలనుకుంటే కోట్ రిమూవ్ చేసుకొని ఇలా క్రాప్ టాప్ లా వేసుకోవచ్చు. ఇంకొక స్టైల్ గా కావాలి అనుకుంటే ఇలా కోట్ వేసేసుకున్నా ఇంకొక డిఫరెంట్ స్టైల్ లా ఉంటుంది. మీ అందరికి కూడా నా డ్రెస్ నచ్చిందా? ఆ క్రాప్ టాప్ నచ్చితే ఒక లైక్ చేయండి. నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ మేము అన్ని హరిదాస్ కి అలా అరేంజ్ చేసుకున్నాక హరిదాస్ వచ్చారు. సో ఎవ్రీ ఇయర్ మోస్ట్లీ నేనైతే హరిదాస్ వచ్చే టైం కల్లా రెడీగా ఉంటాము అన్ని అరేంజ్ చేసుకొని. సో దానివల్ల ఏంటంటే అతనితో ఫొటోస్ అవన్నీ దిగొచ్చు, వీడియోస్ అవన్నీ దిగొచ్చు అని చెప్పేసి అరౌండ్ 11 కి అలా వచ్చారు హరిదాసు. సో వాళ్ళకి ఇవ్వాల్సినవి అంటే ఇంట్లో ఆల్రెడీ చేసుకుంటాం కదా, అరిసెలు, చెక్కలు, చక్రాలు అనేది కంపల్సరీ ఉంటాయి. మోస్ట్లీ ఎవ్రీ హౌస్ లో కూడా అరిసెలు, చెక్కలు, చక్రాలు అనేది కంపల్సరీగా చేస్తారు. బట్ ఇప్పుడు పిల్లలకైతే ఇవన్నీ ఏమి తెలియవు. సిటీలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు పిల్లలంతా జస్ట్ ఆ ట్యాబ్స్, మొబైల్స్, రైమ్స్ అవన్నీ చూడడంలోనే బిజీగా ఉంటున్నారు. ఇవన్నీ తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు. అప్పటి కాలం వేరు, ఇప్పటి కాలం వేరు. చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది. మార్నింగ్ ఏంటంటే మా తమ్ముడు ప్రభ అనేది ఆ కలర్ పేపర్స్ తోటి అవన్నీ స్టిక్ చేస్తూ ఉన్నాడు. ప్రభని డెకరేట్ చేయడానికి చిన్న ప్రభ అనేది కట్టాము. మా ఇంట్లో ఏంటంటే ఆల్రెడీ ఒక పెద్ద ప్రభ అనేది ఉంది, బట్ దాన్ని కడదాం అనుకున్నాము, అది కుదరలేదు. సో ఇదైతే మన బైక్ మీద తీసుకెళ్లొచ్చు అని చెప్పేసి ఇలా ప్రభ అనేది కట్టాము. చిన్నది, పెద్దది కట్టడానికి ఎద్దులు అనేది దొరకలేదు. సో ఇలా చిన్నది కట్టుకొని వెళ్ళాము మేము. ఆ డెకరేషన్ అవన్నీ కూడా వాళ్ళు చేసుకున్నారు. సో నెక్స్ట్ మోక్షని అయితే రెడీ చేసేసి కొన్ని ఫొటోస్ అవన్నీ తీద్దామని చెప్పేసి తీసాము. నేను ఆల్రెడీ ఇందాకలో ఒక టాపిక్ గురించి మాట్లాడాను కదా, మన జనరేషన్ వాళ్ళకి అంతగా తెలియదు, బట్ ఇప్పుడున్న కిడ్స్ జనరేషన్ వాళ్ళకి అస్సలే తెలియదు. మనకే అంతంత మాత్రం తెలిస్తే వీళ్ళకైతే అస్సలు ఐడియా అనేది ఏమి ఉండడం లేదు. అదంతా వేరే టాపిక్. అవన్నీ నెక్స్ట్ వీడియోస్ లో వాటిలో మనం డిస్కస్ చేద్దాం. మనం ఈ సంక్రాంతి తిరునాళ్ళ అవన్నీ కూడా మనం ఈ వీడియోలో. అండ్ నేనేంటంటే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకొని శారీ అనేది వేసుకొని వచ్చాను. మేమేంటంటే టెంపుల్ కి వెళ్ళాలి. సో టెంపుల్
కి డ్రెస్ తో ఎందుకులే అని చెప్పేసి శారీ అనేది వేసుకున్నాను. నా శారీ మీకు నచ్చిందా? శారీ ఏంటంటే మా తమ్ముడు కంచి వెళ్ళాడు లాస్ట్ మంత్ లో, సో కంచి నుండి తీసుకొచ్చాడు. నాకు ఒక శారీ, మా అమ్మకు ఒక శారీ. ఆ బ్లౌజ్ అవన్నీ నేనేం స్టిచ్ చేయించుకోలేదు, జస్ట్ వేరే శారీ బ్లౌజ్ ఉంటే దాంతో పేరప్ చేసేసాను. సో సెట్ అయిపోయింది. మీ అందరికి కూడా నచ్చినాయా? మా మమ్మీది, నాది శారీస్ అవన్నీ కూడా. ఇలా మేమైతే గుడికి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. 12:31 కి అలా స్టార్ట్ అయ్యాము. ఏంటంటే మా ఊర్లో ముత్యాలమ్మ తల్లి అని చెప్పేసి తిరునాళ్ళు చేస్తారు ఎవ్రీ ఇయర్. మా చిన్నప్పటి నుండి కూడా ఇలానే ఉండేది. ఆ సంక్రాంతి రోజు అందరూ పక్క ఊర్ల నుండి, చాలా దూర ప్రాంతాల నుండి, వాటి దగ్గర నుండి చాలా మంది వస్తారు. చాలా మహిమగల అమ్మవారు. ఆ అమ్మవారి గుడికి అయితే వెళ్తాము. మోస్ట్లీ మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళినా గానీ ఆ టెంపుల్ కి మాత్రం వెళ్లకుండా మాత్రం రాము. మాకు చిన్నప్పటి నుండి తెలిసిన ఒకే ఒక గుడి ఏంటంటే మా ఊర్లో ముత్యాలమ్మ తల్లి గుడి. ఆ టెంపుల్ కి అయితే వెళ్ళడానికి రెడీ అయ్యాము. అందరూ ఆ టెంపుల్ కే వెళ్తారు. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మా ఇంట్లో చిన్న ప్రభ అనేది కట్టారని చెప్పేసి. సో ఆ ప్రభని బైక్ కి పెట్టారు. బైక్ కి అలా కట్టేసి కదలకుండా పెట్టారు. ఇలా ప్రభ కట్టుకున్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ కొంచెం పూజ చేసి కొబ్బరికాయ అవన్నీ కొట్టి ఇలా చేస్తారు. అలానే అమ్మ వాళ్ళు చేస్తున్నారు. మా చిన్నప్పటి నుండి కూడా మా ఊర్లో ఏంటంటే ప్రభలు అనేది కట్టేవాళ్ళు. 3 ఇయర్ పొంగల్ కి అయితే ప్రభలు అనేది కడతారు. జాతరలా చేస్తారు. బాగా తిరునాళ్ళు ఉండేది. అదేంటంటే కొండ మీద ఉండిద్ది ముత్యాలమ్మ తల్లి. ఒక 1.5-2 కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఆ టెంపుల్ కి వెళ్ళడానికి. ఎవరైనా కావాలి అనుకుంటే వెహికల్ పెట్టుకొని, కార్ అవన్నీ కూడా వెళ్ళడానికి ప్లేస్ అనేది ఉంటుంది. వెళ్ళాలనుకునే వాళ్ళు వెహికల్ లోనైనా వెళ్ళొచ్చు. సో మా మూడో అత్త అనేది వచ్చారు వేరే ఊరు నుండి. సో మేమందరం నడుచుకుంటూ వెళ్తున్నాము. మీ ఊరిలో కూడా ఇలాంటివన్నీ ఉంటాయా? ఏమన్నా చిన్న టాపిక్ కానీ రిలేట్ అయితే, ఎవరైనా రిలేట్ అయిన వాళ్ళు మీ ఊర్లో ఏమన్నా ఇదే ఫెస్టివల్ అని కాదు, ఏదో ఒక ఫెస్టివల్ కి ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో అలా ఏమన్నా చేస్తే మీ ఊర్లో ఏ ఫెస్టివల్ కి ఎలా చేస్తారు, తిరునాళ్ళు అవన్నీ కూడా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ అనుపాలం వాళ్ళు వీళ్ళంతా ఎవరైనా చూస్తున్నారా వీడియోస్, సో లైక్ చేయండి. దారిలో మేము టెంపుల్ కి నడుచుకుంటూ వెళ్తుంటే చూసారా, మీరు కూడా అబ్జర్వ్ చేశారా, అక్కడ అన్ని టాయ్స్ కానీ గేమ్స్, అలా ట్రాంపోలిన్ అవన్నీ కూడా ఉన్నాయి. కొలంబస్, జైంట్ వీల్ అవన్నీ కూడా పెట్టారు. అలాగే ఈవినింగ్ కూడా చాలా బాగుండిద్ది. ఈవినింగ్ అయితే ఇంకా లైట్స్ అవన్నీ వేసి, తిరునాళ్ళంతా నైటే కదా స్టార్ట్ అయ్యేది. సో అవన్నీ కూడా జరుగుతుంది. మా ఊర్లో ఏంటంటే తిరునాళ్ళంటే ఈవినింగ్ ప్రభలు అవి కడతారు కదా. చిన్నప్పుడైతే ప్రభలు చాలా కట్టేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే రాను రాను ఆ ప్రభలు అవన్నీ తగ్గిపోయి స్టేజెస్ అనేది కడుతున్నారు. స్టేజ్ ఏంటంటే అక్కడే స్టేజ్ మీద ఈ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ డాన్స్ అవన్నీ వేయడానికి స్టేజెస్ అనేది కట్టారు. అది కాక ఏంటంటే అమ్మవారి టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇప్పుడు మొత్తం అంతా పడగొట్టేసి మొత్తం కొత్తగా అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో దాని వల్ల ఏంటంటే మీకు ఆ అమ్మవారి గుడి అవన్నీ కూడా ఏమి అర్థం కాదు. సో నెక్స్ట్ ఇయర్ అలా అప్పటికల్లా ఒక గుడి కన్స్ట్రక్షన్ అనేది ఒక హాఫ్ పైనే అయిపోతుంది. సో నెక్స్ట్ ఇయర్ కి అయితే మీకు తెలుస్తుంది అవన్నీ కూడా. చూసారా క్రౌడ్ అనేది ఎలా ఉందో ఏంటో, ఫుల్ క్రౌడ్ ఉంది. అది కాక సరిగా లేదు కదా కన్స్ట్రక్షన్. దాని వల్ల ఏంటంటే కొంచెం టైం పట్టింది మాకు. ఉండే కొంది జనాలు కూడా తగ్గిపోతున్నారు. అంతకు ముందు అయితే చాలా మంది వచ్చేవాళ్ళు. సో ఇంకా అలా మేము దర్శనం అనేది చేసుకున్నాము. ఇంకా 1 or 2 టెంపుల్స్ అక్కడే పక్కన ఉంటే దర్శనం చేసుకుని కిందకు వచ్చేసాము. కిందకు వచ్చేటప్పుడు ఎవ్రీ ఇయర్ మేమైతే ఐస్ క్రీమ్స్ అనేది కొనుక్కుంటాము. ఐస్ క్రీమ్ తినుకుంటూ ఇంటికి అనేది వస్తాము. మీ అందరు కూడా ఇలానే ఇలాంటి చిన్న చిన్నవి హ్యాపీగా అనిపిస్తాయా? మాకైతే చిన్న చిన్నవి భలే హ్యాపీగా అనిపిస్తుంది, భలే హ్యాపీనెస్ ఇస్తుంది. సో అలా మేము ఐస్ క్రీమ్ అవన్నీ అందరం తినుకుంటూ కిందకు వచ్చేసి, చాలా మంది వెళ్తుంటే తెలిసిన వాళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళందరితో మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తాము. సో ఇంటికి వెళ్ళాక లంచ్ చేసేసి కొంతసేపు రెస్ట్ తీసుకుంటాము. మోక్ష కొంతసేపు పడుకోబెడతాను. 3 నుండి అలా స్టార్ట్ అవుతుంది. పెద్దగా సౌండ్ అనేది పెట్టేస్తారు. మైక్ అవన్నీ కూడా స్పీకర్స్ తో పెట్టేసి ఈవినింగ్ 6 నుండి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ డాన్సెస్ కానీ అవన్నీ కూడా మా ఊర్లో 6 ప్లేసెస్ లో పెట్టారు. అన్ని స్టేజెస్ కట్టారు. ఒక్కటి కూడా ప్రభ అనేది లేదు. అన్ని స్టేజ్ మీద పర్ఫార్మెన్సెస్ అవన్నీ పెట్టారు. 4:35 కి మా అత్తయ్య వాళ్ళు వచ్చారు, నవీన్ వాళ్ళ అమ్మ నాన్న. సో మాది నర్సరావుపేటే కదా, సో దగ్గరే కదా, ఎవ్రీ ఇయర్ వస్తారు వాళ్ళు వచ్చాక ఎవ్రీ ఇయర్ మేము ఏంటంటే ఈవినింగ్ కూడా వెళ్తాము. ఈవినింగ్ లైట్స్ అవన్నీ పెడతారు కదా, చాలా బాగుంటుంది. ఈవినింగ్ 8 కి అలాగా మళ్ళీ మేము టెంపుల్ కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. నేను ఆల్రెడీ ఇందాక మార్నింగ్ వేసుకున్నాను కదా క్రాప్ టాప్, అదే వేసుకున్నాను శారీ అనేది తీసేసి. అలా మేము అందరం కలిసి
మళ్ళీ టెంపుల్ కి అనేది వెళ్తాము. ఇక్కడికి వెళ్లే దారిలో ఏంటంటే ఆల్రెడీ ఇవన్నీ పెట్టారు కదా, బెలూన్స్ కానీ టాయ్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా. సో మోక్షి కొన్ని బెలూన్స్ అవన్నీ కొనిపెట్టాము. కొన్నాక అక్కడ పిల్లలకి గేమ్స్ ఉన్నాయి కదా, సో ఆ గేమ్స్ లో ఆ బెలూన్ వాటిల్లో కొంతసేపు ఆడుకున్నాడు. ఫుల్ ఎంజాయ్ చేశాడు పిల్లోడైతే. అలా వాడి గేమ్స్ అవన్నీ. నెక్స్ట్ ఏంటంటే దూర ప్రాంతాల నుండి చాలా మంది వస్తారు కదా, సో వాళ్ళందరికి ఏంటంటే ఒక 4-5 ప్లేసెస్ లో ఏంటంటే ఫ్రీగా ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంకా కావాలి అనుకుంటే ఫుడ్ అనేది ఈ పానీపూరి స్టాల్స్ అవన్నీ కూడా పెడతారు. మంచూరియా అవన్నీ కూడా ఉంటాయి. అండ్ వెజ్ నాన్ వెజ్ స్టాల్స్ అవన్నీ కూడా ఉంటాయి. కావాల్సిన వాళ్ళు అవన్నీ కూడా సో అవన్నీ కూడా తింటారు. ఫుడ్ కి అయితే ప్రాబ్లం అనేది ఏముండదు. తిరణాలంటే నైట్ 12 దాకా జరుగుతుంది మా ఊర్లో ఈ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ కూడా. ఒకప్పుడైతే మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు పొద్దున్నే లేచి ముగ్గు వేస్తారు కదా 5కి అలాగా, అప్పటిదాకా కూడా జరిగాయంట అప్పట్లో. అయితే ఇప్పుడు ఏంటంటే 12కి ఆపేస్తున్నారు. ప్రభలు కడతారు కదా, సో ఆ ప్రభలు ఏంటంటే ఊర్లో ఏంటంటే అన్ని చోట్ల తిరిగేసి అక్కడక్కడ ఆపేసి ఒక 1 or 2 సాంగ్స్ కి డాన్స్ అవన్నీ వేసుకుంటూ ఊరంతా తిరిగేసి అలా పైకి కొండ మీదకి వెళ్లే వాళ్ళు. కొండ మీదకి వెళ్లేటప్పుడు ఈ డాన్స్ అవన్నీ వాళ్ళంతా దిగేసేవాళ్ళు. సో పైకి వెళ్లి ఒక రౌండ్ అనేది అమ్మవారి దగ్గరికి వెళ్లి పూజ చేసుకొని మళ్ళీ కిందకి దిగి వచ్చేవాళ్ళు. సో ఆ ప్రభలు ఏంటంటే ఎక్కువ కట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ వల్ల అదిగాక గుడి అనేది కన్స్ట్రక్షన్ లో ఉంది కదా, సో అందుకని ప్రభ అనేది ఏం కట్టలేదు. సో స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఏంటంటే అక్కడే ఉంటాయి. సో 12 దాకా అలా వాళ్ళు పర్మిషన్ అనేది ఇస్తారు పోలీస్ వాళ్ళు. చాలా మంది పోలీస్ వస్తారు అసలు మా ఊర్లో అయితే. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆ రోజు నైట్ అంతా కూడా. నెక్స్ట్ మేము కూడా కొన్ని పర్ఫార్మెన్సెస్ అవన్నీ కూడా చూసి ఒక 2-3 ప్రభల దగ్గరికి అయితే వెళ్ళాము. 10:30 దాకా అలా మేము చూసేసి ఇంటికి వచ్చేసాము. అండ్ మా తమ్ముడు వాళ్ళు నవీన్ వాళ్ళందరూ ఏంటంటే మొత్తం అయిపోయిన దాకా ఉండేసి చూసేసి వస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ అవంతా ఉంటారు. సో వాళ్ళందరూ ఎంజాయ్ చేసేసి మొత్తం అయిపోయిన దాకా క్లోజ్ చేసేసాక అప్పుడు వస్తారు ఇంటికి. అండ్ మా ఊర్లో అయితే తిరణాలు అయితే ఇలా జరుగుతుంది. కొన్ని డాన్స్ పర్ఫార్మెన్సెస్ పెట్టాను, జస్ట్ క్లిప్స్ అనేది యాడ్ చేశాను. ఆ సాంగ్స్ అవన్నీ కూడా ఎక్కువసేపు పెడితే కాపీరైట్ వస్తుందని చెప్పేసి. సో ఎవరైనా నెక్స్ట్ టైం అనుపాలం సరౌండింగ్స్ ఎవరైనా వీడియోస్ చూస్తున్న వాళ్ళు మిస్ కాకుండా, ఎవరికైనా తెలియకపోతే మా ఊరు గురించి తిరణాలు అవన్నీ కూడా తెలియకపోతే నెక్స్ట్ టైం నుండి మా ఊరు తిరణాలకు వచ్చి చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. As the chemicals that take us higher. The night's young, and it's just begun. As she puts her hand in mine. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, మీతో కొన్నే షేర్ చేసుకున్నాను. ఇప్పటికే చాలా లెంతీ అయిపోయిందని చెప్పేసి ఆపేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్ తోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా వీడియో అనేది చూస్తున్నారా, చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.